హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా చికెన్ కర్రీని ఎటువంటి హడావిడి లేకుండా ఒక సింపుల్ గ్రేవీతో ప్రిపేర్ చేయడం ఎలా చేయనో చూపిస్తాను. దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను సాల్ట్ను, పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకేం వేయట్లేదు ఇందులో నేను. ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల పీసెస్ తొందరగా కుక్ అవుతాయి. తర్వాత ఇక గ్రేవీ కోసం ఇక్కడ ఆనియన్, టమాటో ఈచ్ పీస్ తీసుకున్నాను. అండ్ చిల్లీస్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు. ఇక్కడ నేను మన సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను గ్రేవీలోకి, జీడిపప్పు బదులు. అండ్ అల్లం వెల్లుల్లి కూడా తీసుకొని ఇందులోనే యాడ్ చేసేసి మొత్తం కలిపి, వాటర్ యాడ్ చేయట్లేదు నేను. ఆనియన్ టొమాటోలో ఉన్న వాటర్దే సరిపోతుంది. సాఫ్ట్గా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేయండి. చూసారు కదా మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక నేను ఇక్కడ ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో చెక్క, లవంగ, యాలక్కాయలు వేసి ఒక్కసారి అది కొంచెం హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని సాట్ చేయాలన్నమాట. ఇక్కడ లిడ్ ఏం పెట్టట్లేదు, జస్ట్ 2-3 మినిట్స్ ఇట్లా ఆయిల్లో ఓపెన్గానే సాట్ చేసుకుంటే చికెన్ పీసెస్ కొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా ఫ్రై అవుతున్నప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. పీసెస్ కొంచెం సాఫ్ట్ అవుతాయి అప్పుడు. ఇక సాఫ్ట్ అయినప్పుడు చూసారు కదా మన పీసెస్ సాఫ్ట్ అయిపోయినాయి, కుక్ అవుతున్నాయి. ఇక కొంచెం ఫ్రై కూడా అయింది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అట్లా ఆయిల్లో హీట్ అయితే ఫ్రై అయితే. ఇక ఇప్పుడు మనకు ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసేసుకొని ఒక్కసారి మొత్తం ముక్కలన్నీ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను మళ్ళీ లిడ్ పెట్టట్లేదు. ఒక 2-3 మినిట్స్ ఓపెన్గానే బాయిల్ చేద్దాం అన్నమాట. చూసారు కదా బాయిల్ అవుతుంది. ఇంకా ఈ టైంలో లిడ్ పెట్టేసుకొని కుక్ చేస్తే గ్రేవీ మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ గ్రేవీకి అన్నీ పచ్చియే కాబట్టి పచ్చి స్మెల్ అంతా పోవాలి. అందుకనే గ్రేవీ ఎక్కువసేపు కుక్ చేయాలన్నమాట. మధ్యలో ఓపెన్ చేసుకుంటూ ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే కింద అడుగంటకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. సో గ్రేవీ మంచిగా కుక్ అవుతుందన్నమాట. హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా అడుగంటుతూ టేస్ట్ మాడిపోయిన స్మెల్ వస్తుంటుంది. ఇక్కడ మన కర్రీ అయితే స్లోగా కుక్ అవుతుందన్నమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కువ స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. మీరైతే మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం చిల్లీ పౌడర్ కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా మన కర్రీ కొంచెం గ్రేవీ థిక్ అవుతుందన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. ఫస్ట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా గరం మసాలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ నాకు కొత్తిమీర లేదు, మీరు యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా కసూరి మేతి, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని ఒక్కసారి ఇక కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇట్లా నాకు ఈ కన్సిస్టెన్సీ నచ్చుతుంది, అందుకని నేను ఇలానే ఉంచుతున్నాను. చూసారు కదా మన కర్రీ అయితే మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇంకా ఇట్లా వస్తే మాత్రం కర్రీ కుక్ అయిపోయిందనమాట. కర్రీని మనము రైస్లోనూ తినచ్చు, చపాతీలోనూ తినచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం మా బాబుకి చికెన్ రైస్ ప్రిపేర్ చేశాను, నాకు చపాతీ చేసుకున్నాను. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.